మే 27 సంకటహర చతుర్థి. వృషభ రాశి వారికి ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్న దరిద్రం పోయి కుబేరులుగా మారిపోయే అవకాశం. ఈ చిన్న పని చేస్తే చాలు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు కుబేర్లుగా మారబోయే అవకాశం అయితే మీ జీవితంలో లభించబోతుంది. ఈ అవకాశాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పనిని మీరు చేసినట్లయితే ఇక వృషభ రాశి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి జీవితంలో శుభప్రదమైన రోజులైతే ప్రారంభం అవుతాయి. మీపై ఉన్న నరదిష్టి నరఘోష ప్రభావం పూర్తిగా కూడా తొలగిపోతుంది. ఈ సమయం నుండి కూడా మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే ఏర్పడతాయి. అయితే అసలు వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా మీకు పరిహారం ఆచరించిన తర్వాత నుండి అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏవైతే వ్యాపారాలు డల్గా నడుస్తూ ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయం నుండి అభివృద్ధి బాటలో పయనిస్తాయి. అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా వ్యాపారాలు ప్రారంభించడం కొరకు పార్ట్నర్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సరైన వ్యక్తులు వీరికి దొరకకపోవడం వల్ల వ్యాపార ప్రారంభాలు వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. కానీ ఈ సమయంలో మీ వ్యాపారానికి కావలసిన లక్షణాలు కలిగిన పార్ట్నర్లు అనేది మీకు లభించడం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలు అన్నీ కూడా విజయవంతంగా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార ప్రారంభానికి కావలసిన వనరులన్నీ కూడా సకాలంలో లభిస్తాయి. వృషభ రాశికి సంబంధించి ఏవైతే వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు అనుకున్న దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే ఉంటుంది. వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాని కొరకు రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. విద్యార్థులకి తల్లిదండ్రుల నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు తల్లిదండ్రులను వీరిని మోటివేట్ చేయడం, అలానే వీరి చుట్టుపక్కల ఉన్నవారు లేదా వీరి యొక్క స్నేహితులు కానీ నిరంతరం వీరికి ఎంతో సహకారంగా ఉంటారు. ఈ రాశి వారు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం ప్రదర్శిస్తారని చెప్పుకోవచ్చు. సంగీతం, నృత్యం, డాన్సింగ్ మొదలైన వాటిలో కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల విషయంలో గతంతో పోలిస్తే ఈ సమయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. అనుకున్న రీతిలో లాభం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మీకు చేతిలో మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది. వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. ఉద్యోగ పరంగా శుభవార్తలు వింటారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగస్తులు కానీ లేదా పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారు ట్రాన్స్ఫర్లు లేదా ఇతర కారణాల ద్వారా మీ నుండి దూరంగా ఉండడం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణంలో ప్రశాంతత అనేది ఏర్పడటం వల్ల మీరు మునుపటితో పోలిస్తే మరింత చురుగ్గా పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అలానే కొత్తగా వచ్చేటువంటి పై స్థాయి అధికారుల మధ్య మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్
కోటీశ్వర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అనుకూల ప్రదేశాలకు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ సంతానం మాత్రం విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం, అధికంగా సెల్ ఫోన్ వ్యామోహంలో పడడం లేదా స్త్రీ పురుష వ్యామోహంలో సంతానం వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. వారి యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బెంగ పెట్టుకోవడం జరుగుతుంది. దీని నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అలంకరణ ప్రియులుగా ఉంటారు. ఎక్కువగా అలంకరణ పైన బయటకు వెళ్ళడం పైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. అలానే రాజకీయ పరంగా అనుచరుల బలం పెరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కళాకారులకు కొన్ని భారీ ప్రాజెక్టుల్లో అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే మీకు దరిద్రం పోవడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైంది. దీన్ని ఏ విధంగా అయితే చెప్పామో ఆచితూచి అదే విధంగా ఆచరించవలసి ఉంటుంది. దీని కొరకు 42 బియ్యపు గింజలు అలానే నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఒక గుప్పెడు తీసుకొని ఒక నిమ్మకాయని తీసుకోవాలి. సంకటహర చతుర్దశి రోజు సాయంకాల సమయాన్ని అంటే 6 దాటిన తర్వాత ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి మట్టిలో చిన్న గొయ్యి కింద తీసి ముందుగా బియ్యాన్ని వేయాలి. బియ్యం పైన ఏవైతే నువ్వులు చెప్పామో ఆ నువ్వులు వేసి దానిపైన నిమ్మకాయని పెట్టి మళ్ళీ దానిని మట్టితో కప్పేసి వచ్చేయాలి. ఇలా వచ్చేటప్పుడు మాత్రం అస్సలు వెనుతిరిగి చూడరాదు. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని దైవ మందిరానికి వెళ్ళి ఇష్టదైవ ఆరాధన చేసుకొని దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా దరిద్ర సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇది అంతటి శక్తివంతమైన పరిహారం. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.